హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాయితి రేవంత్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేమైతే తనపల్లి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నామండి. సో ఈరోజు ట్యూస్డే కాబట్టి చాలా పూజలు అవి బాగా జరుగుతాయి. నార్మల్గా అయితే ఆడికీర్తి కానీ చాలా బాగా జరిగింది ఈ మధ్య అక్కడ. సో అందుకని మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇలా అయితే రెడీ అయిపోయాము. వెళ్ళే వే అంతా ఇలా చెట్లు అంతా చాలా వ్యూ అయితే చాలా బాగుంది. చూసారు కదా, ఆ పైన కనపడుతుంది టెంపుల్, అదే అండి. ఇదైతే ఇక్కడ ఆర్చ్ అయితే వచ్చేసింది. సో ఇది ఒక 2 ఘాట్స్ అయితే ఉంటాయి, ఎక్కువ అయితే ఏమి ఉండవు. ఇక్కడ పైనుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది, తిరుపతి అంతా కనపడుతుంది. సో మేమైతే కార్ పార్కింగ్ చేసుకొని వ్యూ అయితే చూస్తూ ఎంజాయ్ చేసాము. చూసారు కదా, ఆ పొలాలు, చెట్లు, అసలు హౌసెస్ కానీ మొత్తం వ్యూ అంతా ఎంత బాగుందో. టోటల్ తిరుపతి అయితే మొత్తం కొండ కానీ ఇల్లులు కానీ అన్నీ కనపడతాయి. దాని తర్వాత ఇట్లా ఇంతకుముందు పైనే పార్కింగ్ ఉండేది. ఇప్పుడు ఏమైందంటే కొత్తగా రోడ్ అయితే వేస్తున్నారు, ఓన్లీ 2 వీలర్స్ అలో చేశారు. సో మేమైతే నడవాల్సి వచ్చింది పైకి. ఎండ్ అయితే చాలా బాగుంది. టోటల్ వ్యూ అయితే ఇలా ఉంది పైనుంచి. అండ్ ఇది వచ్చేసి పైన టెంపుల్. కొంచెం పైకి మెట్లు ఎక్కేసరికి పైన కూర్చునేసాము. దాని తర్వాత ఇక్కడ లోపలే కొబ్బరికాయ అవి కొనుక్కోవడానికి చిన్న షాప్ అయితే ఉన్నింది. మేమైతే ఒత్తులు వెలిగించాలని చెప్పేసి ఒత్తులు కొబ్బరికాయ అయితే కొనేసుకున్నాము. చూసారు కదా, అక్కడ అందరూ వెలిగిస్తున్నారు. ఇక్కడే కొబ్బరికాయ కొట్టుకొని దీపాలు అయితే వెలిగిస్తారు. నేను కూడా 2 దీపాలు అయితే వెలిగించేశాను. గాలి బాగా వస్తుంది, అందుకని కొంచెం ఇటుకరాళ్ళు అవి అడ్డం పెట్టేశాను. సో బయట నుంచి వ్యూ అయితే ఇలా ఉంది, టెంపుల్ వ్యూ. లోపల కెమెరాస్ అయితే అలో లేదు కాబట్టి తీయలేకపోయాను వీడియో అయితే. సో ఇలా దండం పెట్టుకొని వచ్చేసాము. బయట ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి ఉండేది. సో దాని వాహనం వచ్చేసి నెమలి కాబట్టి ఇలా నెమలి పెట్టారు బయట. అండ్ ఇలా బయటకైతే వచ్చేసాము. ఇంకా వ్యూ అయితే చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇలా కొన్ని పిక్చర్స్ అయితే తీసేసుకున్నాము. వ్యూ చూసారు కదా ఎంత బాగుందో పిక్చర్స్లో. అండ్ ఫైనల్గా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంటికి వెళ్ళి తినేసి రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ అయితే ఫస్ట్ షోకి డెడ్పూల్ మూవీకి రేవంత్ టికెట్ అయితే బుక్ చేశాడు. ఇలా అయితే రెడీ అయిపోయాము. మేము మూవీకి స్టార్ట్ అయ్యాము. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. బైక్ మీద వెళ్దాం అనుకున్నాం, కానీ వర్షం వల్ల డిసప్పాయింట్మెంట్ అయ్యాము. దానివల్ల కార్లో వెళ్ళాల్సి వచ్చింది. ట్రాఫిక్ కూడా చాలా ఉన్నింది. మూవీ కొంచెం లేట్ అయింది వెళ్ళడం. ఫైనల్గా వచ్చేసాము మూవీకి అయితే. పీజీఆర్ సినిమా అయితే బుక్ చేసుకున్నాము. మూవీకి లేట్ అయింది, హడావుడిగా వెళ్తున్నాడు రేవంత్ అయితే. టైం అయింది అని చెప్పేసి. ఫైనల్గా పాప్కార్న్ అయితే కొనుక్కున్నాము. సో ఇంటికి వెళ్ళేటప్పుడు ఎలాగో వెళ్తున్నాం కదా అని శ్రీనివాస్ సేతు మీదకి ఒకసారి వెళ్దాము, చాలా బాగుంటుంది కదా ఒక చిన్న రైడ్ లాగా అని చెప్పేసి వెళ్ళాము. ఇలా నైట్ టైం ఇలా వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది. నాకు నైట్ రైడ్స్ కూడా చాలా ఇష్టం. ఈ వర్షం చూసారు కదా ఎలా పడుతుందో. ఈ వర్షానికి మాకు ఏదైనా వేడివేడిగా తినాలనిపించింది, అందుకని షవర్మా కొనుక్కుందామని స్పేస్ షవర్మా దగ్గరికి అయితే వచ్చేసాము. సో వర్షం చూసారు కదా ఎలా పడుతుందో, వర్షంలో మా తంటాలు. సో ఫైనల్గా అయితే షవర్మా తీసేసుకొని ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలనుకుంటే సాయితి రేవంత్ యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.